గుజరాతీ మరాఠీ కలిసి తెలంగాణ బాయ్ తో జరుగుతుంది. ఏంటేంటి ఏం చేస్తున్నారు కొట్లో? రాయడా ఎంతసేపు రా బాబు, మాకు కూడా తోడ టైం ఇరాడా. ఇదే మేజర్ స్పాట్ అనమాట. అంటే ఈ కోకోనట్ ట్రీస్ అన్ని కూడా ఇలా వంగి ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనము విభూతి వాటర్ ఫాల్ చూసాం కదా, అది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడైతే టువర్డ్స్ హోనవర్ బోటింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. NH66 ఎక్కేసి మనమైతే చాలాసేపు జర్నీ చేసినాం. జర్నీ చేసిన తర్వాత హోనవర్ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఉంది NH66 అనమాట. సో మనము హోనవర్కి వెళ్ళే ముందు కొంచెం లంచ్ చేయాలి. టైం అరౌండ్ 2 అవుతుంది. లంచ్ కోసం అని ఇక్కడ సైడ్ అయితే ఆగినాం అనమాట మనం. సో మనం మురుదేశ్వరం వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ ఏం తినలేదు. సో వెజ్ పనీర్, వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన, తినేసిన. దాన్ని రికార్డ్ చేయలేదు, ఫుడ్ని రికార్డ్ చేయలేదు. ఎందుకో ఇంకా నాకు బాగా ఆకలేసింది. సో తినేసిన అనమాట. ఆ మూడ్లో ఉండే నేను. సో తిన్నాం కదా, తిన్నాక ఇంకా బయలుదేరాం అన్నమాట టువర్డ్స్ హోనవర్ బోటింగ్ పాయింట్ అనమాట. సో ఆఫ్టర్ లంచ్ 1 కప్ ఆఫ్ లస్సీ అనమాట. ఎందుకంటే జర్నీ చేస్తున్నాం కదా, కొంచెం కూల్గా ఉండడానికి అనమాట. ఇప్పుడైతే మనం హోనవర్ టౌన్లో ఉన్నాము. బోటింగ్ వైపు వెళ్తున్నాం అనమాట. బోటింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది కూడా డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తా. ఒకసారి హోనవర్ టౌన్ నుంచి బోటింగ్ వైపు ఒకసారి ఆ రూట్ని చూద్దాం మనం. అంటే మన క్రాస్ రోడ్ దగ్గర ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాం మీకు. ఆ జంక్షన్ దగ్గర బోటింగ్ అని అడుగుతూ ఉంటారు. హోనవర్ బోటింగ్ ఏంటంటే లైక్ ఈ టౌన్ మొత్తం కూడా చుట్టూ మన సీతో సరౌండ్ అయి ఉంటారు అనమాట. సో ఇక్కడ బోటింగ్ చాలా ఫేమస్. బ్యాక్ వాటర్ లాగా ఉంటది, కేరళ బ్యాక్ వాటర్స్ లాగా ఉంటది. చాలా బాగుంటది అనమాట. సో ఎంత అనేది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి అయితే నేను పెడతా మీకు. ఓకే. సో ఇట్ లాస్ట్ వీఆర్ ఎట్ హోనవర్ బోటింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఎంత ఏంటి అనేది పార్కింగ్ అయిన తర్వాత, మనం వచ్చిన వెహికల్ పార్కింగ్ అయిన తర్వాత మనం అయితే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సో ఇదే ఇక్కడ నుంచే మన బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంత ఏంటి ఫుల్ డీటెయిల్స్ చూడండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో. మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో కమింగ్ అహెడ్. మాట్లాడినాం అన్నమాట. ఇక్కడ అంటే రీజనబుల్. ఎంత అంటే మొత్తం 14 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది. 7 కిలోమీటర్స్ పోవడం, 2 and 4 14 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. పర్ హెడ్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మంచి మంచి లొకేషన్స్ కూడా చూపిస్తారంట. అరౌండ్ 1 hour 10 minutes వరకు అయితే జర్నీ ఉంటుంది అనమాట. సో మంచి లొకేషన్, మంచి ప్లేస్, రీజనబుల్ రేటు. ఇదన్నమాట మ్యాటర్ ఇక్కడ హోనవర్ బోటింగ్ పాయింట్ లో రీజనబుల్ ప్రైస్. ఓకే, రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ సౌండ్ తో 7 కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ మీరు అంతా చూస్తున్నా కూడా ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్. వెస్ట్ కోస్ట్ నుంచి లైక్ అంటే ఏమిది బే ఆఫ్ బెంగాల్, నో అరేబియన్ సీ నుంచి వచ్చే వాటర్ అన్నమాట. ఇదంతా కూడా ఇందులోకి లోపలికి వస్తాయి. మనలందరూ పిచ్చ మూడ్లో ఉన్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అందరూ కూడా మీరు చూడొచ్చు. మా టీం అన్నమాట, ఎవరైతే వచ్చారో మాతో పాటు జర్నీ చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా. మంచి లొకేషన్, చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ లో మంచిగా ఎంజాయ్ చేయాలంటే కపుల్ తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ చేసే ప్లేస్ అనమాట. మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ అవ్వచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం కోకోనట్ ప్లాంటేషన్ ఉంది. మొత్తం నీట్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాం ఒకటి. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ సీనరీ ఆఫ్ హోనవర్ బోటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్తాము. ఇట్లా పోయి అట్లా చుట్టూ తిరిగి వస్తారనమాట. మన చుట్టుపక్కల మొత్తం కూడా ఏంజల్స్ తో నిండిపోయింది ఈ బోటు. మీరు చూస్తే కనుక కిందొకే ఏంజల్ ఉన్నారు, ఇటు పక్క ఇంకా 2-3 ఏంజల్స్ ఫోటోలు తీస్తున్నారు. చూసారా ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేసి తీస్తున్నారో వీళ్ళంతా కూడా. చెప్పండి హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. ఫోన్లు అటుకునలా వాడాలి, నీకు కొట్టుడే. సో ఇదన్నమాట మ్యాటర్. ఇంకా చెప్పడానికి ఏం లేదు, మొత్తం చూడడానికే ఉంది. బ్యాక్ సైడ్ చూసిరా మొత్తం కోకోనట్ ప్లాంటేషన్. చాలా అంటే చాలా బాగుంది. ముందు మనం ఎక్కడికి వెళ్తాం అనేది చూపిస్తా. సో ఇదనమాట చూసిరా, 2 డైవర్స్ ఉన్నాయి ఇందులో. ఒక్కొక్కరు బీభత్సమైన ఫోటోలు తీసుకుంటున్నారు. మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ స్పాట్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. సో దిస్ ఆన్ ద హైవే NH66 అనమాట. మంచి ప్లేసు. ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, చెప్తాను చూడండి. హైదరాబాద్ నుంచి అయితే వాస్కోకి వచ్చి, అంటే వాస్కో రూట్లో మడ్గాం ఉంటుంది. మడ్గాంలో దిగి అక్కడ నుంచి వేరే ట్రైన్ తీసుకుంటే 2 hours జర్నీ ఉంటుంది అనమాట. 1 hourలో ఇక్కడ మీరు వస్తే జంక్షన్ ఉంటుంది. జంక్షన్లో మనకైతే ఈ బోటింగ్ పాయింట్ ఉంటే ఉందన్నమాట. చాలా మంది వస్తూ ఉంటారు. 350 per head
చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. హాయ్ కూడా హాయ్. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. సో ఇట్లా పోతే అన్నట్టు ఇట్లా పోయి అట్లా చుట్టూ తిరిగి ఇట్లా పోయి అట్లా చుట్టూ తిరిగి వస్తుంది. చూసారా ఇదే స్పాట్ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మనమైతే లొకేషన్ కి వచ్చేసినాం అనమాట. చాలా బోట్స్ వచ్చి ఇక్కడ ఆగినాయి. ఇక్కడ ఏమో చేపిస్తారు అనుకుంటా ఐ గెస్. చాలా వెరైటీగా ఉంది ఇక్కడ మొత్తం కూడా. వీళ్ళందరూ ఫొటోస్ దిగాలని చాలా కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం కూడా బోట్స్ ఆగి ఉన్నాయి. ఇక్కడ సంథింగ్ యాక్టివిటీస్ ఆపండి ప్లీజ్. ఏంజల్స్ అరిస్తే ఇలా ఉంటది అనమాట. ఎంతసేపు మాట్లాడిన వాళ్ళు మొత్తం ఏంజల్స్ మొత్తం చెప్తున్నా కదా. ఇదే మేజర్ స్పాట్ అనమాట. అంటే ఈ కోకోనట్ ట్రీస్ అన్ని కూడా ఇలా వంగి ఉన్నాయి కదా. సో దీన్ని కేరళ స్పాట్ అంటారు అనమాట ఇక్కడ. అంతే మేబీ అదే అనుకుంటా. సో ఎంత బాగుందండి, అంత బాగుంది ఈ వే మొత్తం కూడా. సో వీఆర్ ప్రజెంట్ లేట్ ద కేరళ సైట్ సీయింగ్ స్పాట్ ఇన్ హోన్నవర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడు కూడా ఇంతగానో తిరుగుతాను అనుకోలేదు. బై గాడ్స్ గ్రేస్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఐ డూ రికమెండ్ దిస్ ట్రిప్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా లొకేషన్ భలే ఉంది మొత్తం. ఇక్కడ నన్ను ఫోటో తీస్తున్నాడు. ఇది లొకేషన్ అనమాట. ఇక్కడ వరకు అయితే మనం 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాము. 7 అన్నాడు. 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా అంటే లొకేషన్ మొత్తం కూడా కేరళ సైట్ సీయింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇది ఫేమస్ ఇక్కడ బ్యాక్ వాటర్స్కి. సో చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డూ విజిట్ దిస్ ప్లేస్. ఓకే, అరే మంచిగా బ్యాక్ సైడ్ మంచి మంచి ఇల్లు ఉన్నాయి చూడండి. ఎంత మంచిగా ఉన్నాయి ఇల్లులు చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ కపుల్స్ కనబడుతున్నారు కదా. కపుల్ బోట్ అది స్పెషల్గా బుక్ చేసుకోవాలంట. చూడండి ఓన్లీ కపుల్ ఫోటోగ్రఫీ అది. సో వాళ్ళని మాత్రమే తీసుకుపోయి ఫోటోలు తీస్తారు. దాని మీద లవ్ సింబల్ అవన్నీ కూడా భలే వెరైటీగా ఉన్నాయి. మొత్తం ఫోటోగ్రఫీ అయితే బీభత్సంగా మస్తు నీట్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో చాలా అనే పదాలని నేను చాలా వాడుతున్నా. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే అంత వర్ణార్థంగా ఉన్నది ఈ ప్లేస్. సో అందుకనే అన్నిసార్లు చాలా అని వాడుతున్నాను అనమాట. తప్పలేదు, ఇట్స్ వర్త్ విజిటింగ్ హోన్నవర్ అనమాట. వాడు వెనకాల మరద పెడతాడయ్యా. ఓ రాయడా ఎంత తీవ్ర బాబు, మాకు కూడా త్వరగా టైం ఇరాడా. సో హోన్నవర్ బోటింగ్ లో మనకైతే ఒక 2 ఏంజల్స్ ఉన్నారనమాట. ఒకరేమో గుజరాతీ, ఒకరేమో మరాఠీ. గుజరాతీ మరాఠీ కలిసి తెలంగాణ బాయ్ తో హోన్నవర్ బోటింగ్. ఇది తమ్నైల్ మ్యాటర్. గోవాకి మొత్తం వీళ్ళందరినీ కవర్ అవుతాము. వీళ్ళు వేసే యాక్టివిటీస్ 7 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ నైట్ కూడా చాలా బ్యూటిఫుల్ చాలా చిత్రీకరించి మీ ముందు ఉంచబోతున్నాను అనమాట. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కంటిన్యూగా వీడియో చూడండి, కంటిన్యూగా వీడియో చూడండి, స్కిప్ చేయకండి. అండ్ లైక్ సబ్స్క్రైబ్. ఈ రకాలేదో జరుగుతుంది. ఏంటి చేస్తున్నారు కొంట్లో? ఏం చేస్తారు వీళ్ళు? ఫోటోసా? ఫుల్ బిజీ. సింగర్ మనోడు కూడా లైక్ చేయమని చెప్తున్నాడు. ఈ సౌండ్ లో ఏమి వినబడదు, డబ్బింగ్ లో చెప్పుకుందాం. ఓకే, డ్రైవర్ అన్నమాట. మనకి ఏదో చెప్తారంట, చెప్పండి. సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో మళ్ళీ వచ్చి అక్కడికి ఆగుతున్నాం అనమాట. సో ఎండ్ అయిపోయింది మన
మన బోటింగ్ అయితే ఇంకా ఎండ్ అయిపోయింది అనమాట. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చి ఆగుతున్నాము. సో అరౌండ్ అంటే మొత్తం 7,714 కానీ ఓవరాల్గా 8 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉంటుంది. అరౌండ్ 1 అవర్ రైడ్ అయితే ఉంటుంది. మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. వర్త్ కమింగ్ టు ఇయర్. చాలా మంచి ప్లేస్ అనమాట. ప్లీజ్ విజిట్ అనమాట. నేనైతే బాగా సజెస్ట్ చేస్తాను. చాలా మంచిది. అంటే హైవే ఎక్కి వస్తే లేకపోతే ట్రైన్ ఎక్కి వస్తే ఇక్కడ డైరెక్ట్ రైల్వే స్టేషన్ ఉంటుంది. యాక్సెసిబుల్ అనమాట ఈ ప్లేస్. చాలా బాగుంటుంది. అంటే కేరళకి వెళ్ళే ముందు కేరళ లాంటి ప్లేస్ని ఇక్కడ చూడొచ్చు అనమాట. మా ఊడు చూసి మంచిగా ఎంత బాగా హెల్ప్ చేస్తాడో. ఐ లవ్ యూ బ్రో. సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అనమాట. నెక్స్ట్ విల్ హెడ్ టువర్డ్స్ మురుదేశ్వర్ టెంపుల్. ఓకే, అయిపోయింది అనమాట. మనం సక్సెస్ఫుల్గా బోట్ నుంచి బయటకి అయితే వచ్చేసినాము. మురుదేశ్వర్కి అయితే వెళ్ళిపోదాం ఇక. ఓకేనా? సో ఇదే మన బస్సు, మనం ట్రావెల్ చేసిన బస్సు. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మురుదేశ్వర్. ద గ్రేట్ మహాశివ స్టాచ్యూ ఇస్ దేర్ ఇన్ మురుదేశ్వర్. మంచి ప్లేసు, వెళ్ళి విజిట్ చేద్దాం. ఓకే.